చెడగొట్టారు. అంతటితో ఆగకుండా అమ్మేశారు. ఆ నరకకూపం నుంచి అతి కష్టం మీద తప్పించుకొని ఊపిరి పీల్చుకునే లోపు మరొకమారు ఆ ముఠా బారిన పడింది ఆ బాలిక. దీంతో లేని శక్తినంతా కూడగట్టుకుని పరుగు పరుగున పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన దారుణాన్ని ఏకరువు పెట్టింది. ఆ బాలిక ఫిర్యాదుతోటి కదిల్ల కాకీలు 24 గంటల్లోనే ఆ గ్యాంగ్ ఆటను కట్టించారు. అభాగ్యుల్లా కనిపిస్తున్న వారిని చేరదీసి ఆదరిస్తారు. నమ్మించి తమతో తీసుకెళ్లి వ్యభిచార కూపంలోకి దించేస్తారు. అంతటితో ఆగకుండా సంతలో కూరగాయల మాదిరిగా అమ్మేస్తారు. తాజాగా విశాఖలో బాలిక ఇలాంటి గ్యాంగ్ చెరలో చిక్కుకుని 10 నెలల తర్వాత బయటపడింది. బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠా కీలక సభ్యురాలతో పాటు 2 మహిళలు 2 యువకుల్ని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కనిమెట్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక గత జనవరి నెలలో ఇంట్లో అలిగి విశాఖ బస్సు ఎక్కేసి ద్వారకా బస్ స్టేషన్లో దిగింది. అక్కడ ఒంటరిగా కనిపించిన ఆ బాలికను 26వ వార్డు కల్లుపాకకు చెందిన మడమ్మ అనే మహిళ మాయమాటలు చెప్పి తనతో ఇంటికి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత కానీ తెలియలేదు ఆ బాలికకు తానొచ్చింది ఓ నరక కూపంలోకి అని. మడమ్మ బాలికను తన ఇంట్లో బంధించి బలవంతంగా వ్యభిచార రొంపులోకి దింపింది. నాలుగు నెలల తర్వాత యలమంచిలి బైపాస్ రోడ్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి బాలికను 30,000 రూపాయలకు అమ్మేసింది. ఆ తర్వాత ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకుని విశాఖలో జీవీఎంసీ నిర్వహిస్తున్న నైట్ షెల్టర్ ని ఆశ్రయించింది. తప్పించుకుపోయిన బాలిక కోసం గాలిస్తున్న మణమ్మ గ్యాంగుకు బాలిక కాంటపడింది. మణమ్మ సోదరు కుమారుడైన ప్రసాద్ బాలికను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడి నుంచి తప్పించుకుని 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఖాకీలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మణమ్మతో సహా ఆమెకు సహకరిస్తున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఒక బాలిక మీద వాళ్ళు ట్రాప్ చేసి వ్యభిచారంలో దించి వేరే వాళ్ళకి అమ్మటం కూడా జరిగింది. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకుని ఆ కేసుని దర్యాప్తు టీమ్స్ వైజ్ చేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం పంపించాం. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు తరలించారు. అరెస్ట్ చేసిన ముఠా సభ్యులపై హ్యూమన్ ట్రాఫికింగ్, నిర్భయ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.